ముందు వీడియోలో దీపావళి జరుపుకోవడానికి 2 వేర్వేరు కథల్ని తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఇంకో 2 కథలను తెలుసుకుందాం. దీపాల పండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవడానికి ఒక విశిష్టత ఉంది. పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుని ఆతిథ్యానికి సంతోషించి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని ఏమాత్రం గౌరవించకుండా తన వాహనమైన ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు. అది ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది. అది చూసిన దుర్వాసనుడు ఆగ్రహంతో దేవేంద్రుణ్ణి శపిస్తాడు. దానికి ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకొని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుణ్ణి ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని చెప్తాడు. దేవేంద్రుడు అలాగే చేస్తాడు. తన భక్తికి తృప్తి చెందిన మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వసంపదలను పొందాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు. దానికి అమ్మ, త్రిలోకాధిపతి, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా, మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలవుతానని సమాధానమిచ్చింది. ఇందువల్లే దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వ సంపదలు చేకూరుతాయని విశ్వాసం. దీనితో పాటు ఇంకో లక్ష్మీదేవి కథ కూడా ప్రచారంలో ఉంది. పురాణాల ప్రకారం మరణాన్ని దరిచేరని అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా ఈ రోజే లక్ష్మీదేవి ఉద్భవించింది. సకల అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. సముద్రాన్ని మదనం చేసే ఈ సంఘటన కూడా రాత్రి సమయంలో జరిగిందని, ఈ కారణంగా రాత్రి సమయంలో లక్ష్మీ పూజ మరింత పవిత్రమైనదని పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి రాత్రి సమయంలో భూమిలో సంచరిస్తుందని, ప్రకాశవంతంగా శుభ్రంగా ఉన్న ఇళ్లల్లో మాత్రమే నివసిస్తుందని పురాణాల నమ్మకం. చూశారు కదా, దీపావళి పండుగ వెనుక ఉన్న 4 వేరువేరు కథలు. ఇంకో 2 కథలు మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ subscribe to my channel.